పరమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనుడి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నీకు తన కృపను కలుగని ఆజ్ఞాపించిన దేవుడై ఉన్నారు గనుక నీకు తన సంగతులను గూర్చి బోధిస్తూ ఉన్నారు. నీ జీవితంలో నీవు కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, నీకు భయంకరమైన శ్రమ ఎదురైనప్పుడు నీవు చేయాల్సిన పని ఏమిటి? ఆ బోరుని ఏడ్చుట, బెంగ పెట్టుకొనుట, ఆ భోజనపానములు మానివేసి మంచం మీద పడుకొనుట, ఇవి నువ్వు చేస్తున్న పనులు. అయితే నీ దేవాది దేవుడు నీ పట్ల చూపిన కృప, కరుణ, వాత్సల్యత ఎంత ఉన్నతముగా ఉన్నదో ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? మనిషి అన్న తర్వాత మనిషి జీవితంలో కష్టములు, ఇబ్బందులు, సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ వాటన్నిటి నుంచి కూడా నీ దేవాది దేవుడు నీకు విడుదలను అనుగ్రహించి నీ హృదయమును మేలుతో తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. ఆ సంగతిని మొట్టమొదట నీవు మనఃపూర్వకముగా విశ్వసించవలను. నీ కష్టం వచ్చినప్పుడు నీ జీవితములో నీవు అనుభవించిన ఆయన మేళ్లను గూర్చి, ఆశ్చర్య కార్యములను గూర్చి నీవు జ్ఞాపకము చేసుకొనవలను. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను నీవు జ్ఞాపకం చేసుకో. నీ పక్షాన దేవాది దేవుడు నిలువబడి నీ కొరకు చేసిన మేళ్లను, నీ పక్షాన నీవు నోరు తెరవకుండానే ఆయన మాట్లాడిన మాటలను, ఇచ్చిన తీర్పులను నీవు జ్ఞాపకం చేసుకో. దేవుడు ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కారు. నీ జీవితంలో ఎంతో ఉన్నతమైన కార్యములను దేవుడు చేశారు. ఇప్పుడు నీకు సంభవించిన శ్రమ చాలా చిన్నదే, కానీ నీవు అతిగా భయపడుతూ, బాధపడుతూ, చింతిస్తూ ఉన్నావు నేస్తమా. ఆ శ్రమ నుంచి, శోధన నుంచి విడిపించగలిగిన దేవుడు నీ పక్షమందున్నారు. ఎంతకంటే భయంకరమైన శ్రమల నుంచి దేవుడు నిన్ను విడిపించారు. కాబట్టి ఆ ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకో. విశ్వాసముగా దేవుని వైపు చూడు. దేవుడు తప్పకుండా ఈ సమస్య నుంచి, శోధన నుంచి నిన్ను విడిపిస్తారు. విడుదలను అనుగ్రహించి నిన్ను మరల సంతోషముతో, నెమ్మదితో జీవింపచేస్తారు. కనుక దేవుడు చేసిన ఏ మేలును కూడా నీవెన్నడూ మరువకూడదు. కష్టం వచ్చినప్పుడు నీవు జ్ఞాపకం చేసుకోవలసింది, ఇంతకు పూర్వపు రోజులలో దేవుడు నీకు చేసిన మేళ్లను, నీవు అనుభవించిన ఆశ్చర్య కార్యములను, ఆయన నోటి తీర్పులను నీవు పదే పదే ధ్యానించినట్లయితే ఈ దినాన నీవున్న ప్రతి సమస్య నుంచి కూడా నువ్వు చాలా సులభముగా బయటపడగలుగుతావు. వాటిని గూర్చి నీ దేవునిని నీవు ఘనపరిచి మహిమపరచగలిగినట్లయితే నీ హృదయం ఎంతో తేలికగా ఉంటుంది. దేవుడు ఉన్నతమైన మేళ్లతో నిన్ను నింపి నీవున్న ప్రతి విధమైన శ్రమ నుంచి కూడా నీకు విడుదలను కలుగచేసి సంతోషము, సమాధానాలతో నిన్ను నింపి జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన దేవా, మీ ఘనమైన నామమును కొందరములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. తండ్రి, మీ బిడ్డ నిలిచియున్న ఆ శ్రమను, శోధనను జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డ పక్షమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము తండ్రి. మీ కనికరమును నాయన బిడ్డపై కురిపించి నాయన ఆ ప్రతి విధమైన శ్రమ, శోధన, వేదనల నుంచి విడుదల కలిగి చేయండి నాయన. మీ బిడ్డ జీవితంలోనూ, కుటుంబంలోనూ మీ శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము దేవా. మీకు వందనములు తండ్రి. ఏ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవంలో జరుపుకొంచున్న మా ప్రియులందరికీ నాయన మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించమని మా ప్రియులందరి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణా వాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో అనేకమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.